నమస్కారం మిత్రులారా. అనాథ బాలుడి విజయం చదివే జీవితాన్ని మార్చిన నిజమైన ప్రేరణ. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. చిన్న వయసులోనే అతను తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఒక క్షణంలోనే అతని ప్రపంచం మొత్తం మారిపోయింది. తనను ఓదార్చే వాళ్ళు లేరు, ప్రేమగా పిలిచేవాళ్ళు లేరు. బంధువుల ఇళ్ళల్లో ఉంటూ ఎవరైనా పని చెప్తే చేసి కడుపు నింపుకోవడమే అతని రోజువారీ జీవితంగా మారింది. చాలామంది అతనిని చూసి నీ జీవితంలో ఏమీ సాధించలేవు, చదువు నీ వల్ల కాదు, పని చేసుకుంటూ బతుకు అని చెప్పేవారు. ఆ మాటలు రవి మనసును బాధపెట్టేవి. కానీ అతని హృదయంలో మాత్రం ఒకే ఒక కల ఉండేది. నేను చదువుకొని మంచి స్థాయికి చేరాలి, నా పరిస్థితిని మార్చుకోవాలి. లక్ష్యం ఉన్న బాలుడి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే మీకు పూర్తి కథ అర్థమవుతుంది. వెంటనే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉదయం పూట చిన్న చిన్న పనులు చేసి కొంత డబ్బు సంపాదించేవాడు. ఆ డబ్బుతో పుస్తకాలు కొనేవాడు. రాత్రి వీధి దీపం కింద కూర్చొని గంటల తరబడి చదివేవాడు. ఆకలి వేసినా భరించేవాడు, అలసిపోయినా ఆగేవాడు కాదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఈరోజు పడుతున్న కష్టం రేపటి విజయానికి పునాది అని. ఒకరోజు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రవిని గమనించాడు. అతని కష్టాన్ని చూసి, నీకు చదవాలన్న పట్టుదల ఉంది, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి రవికి కొత్త ఆశ మొదలైంది. పుస్తకాలు ఇచ్చాడు, ఫీజు కోసం సాయం చేశాడు, ప్రతి పరీక్షకు ప్రోత్సాహం ఇచ్చాడు. అయినా కూడా రవి జీవితం సులభం కాలేదు. కొన్నిసార్లు తినడానికి కూడా ఆహారం ఉండేది కాదు. అయినా అతను తన కలను వదిలిపెట్టలేదు. ప్రతి అవమానాన్ని ఒక పాఠంగా తీసుకున్నాడు. ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. 10వ తరగతి పరీక్షలో రవి తన పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత స్కాలర్షిప్తో ఉన్నత చదువులు కొనసాగించాడు. కాలేజీలో కూడా అద్భుతమైన ప్రతిభ చూపించాడు. చివరకు దేశంలోనే ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తన విజయవార్త విన్న రోజు, ఒకప్పుడు తనను చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు గర్వంగా అతని గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ రవి మాత్రం తన విజయాన్ని గర్వంగా కాకుండా వినయంగా స్వీకరించాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత అతను తనలాంటి అనాథ పిల్లల కోసం ఒక ట్రస్టును ప్రారంభించాడు. చదవాలనే ఆశ ఉన్న, అవకాశాలు లేని పిల్లలకు పుస్తకాలు, ఫీజులు, వసతి, మార్గదర్శకత్వం అందించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అదే పాఠశాలకు ముఖ్య అతిథిగా వెళ్ళిన రవిని చూసి విద్యార్థులు చప్పట్లతో స్వాగతించారు. వేదికపై నిలబడి అతను ఒక మాట చెప్పాడు. నాకు డబ్బు లేదు, నాకు అండగా కుటుంబం లేదు, కానీ నాకు ఒక కళ ఉంది. ఆ కళను వదలకుండా కష్టపడ్డాను. నన్ను గెలిపించింది ఆ పరిస్థితి కాదు, నా పట్టుదల. ఆ మాటలు అక్కడ ఉన్న ప్రతి విద్యార్థి హృదయాలు తాకాయి. ఈ కథ మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. పేదరికం మన భవిష్యత్తును నిర్ణయించదు. అనాథ కావడం ఓటమి కాదు, అవకాశాలు లేకపోవడం శాశ్వతం కాదు, కానీ కళలను వదిలేయడం మాత్రమే నిజమైన ఓటమి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనపై మనకు నమ్మకం ఉంటే కేవలం ఉద్యోగం కోసం కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి, మన జీవితాన్ని మార్చే ఆయుధం. ఈరోజు మీరు కూడా ఏదైనా సమస్యతో పోరాడుతూ ఉంటే ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈరోజు మీరు పడుతున్న కష్టం రేపు మీ విజయగాథగా మారవచ్చు. ఈరోజు మీరు కార్చిన కన్నీళ్లు రేపు ఆనంద బాష్పాలుగా మారవచ్చు. ఈరోజు మీరు వేసిన చిన్న అడుగు రేపు వేలాది మందికి స్ఫూర్తిగా నిలపవచ్చు. ఎప్పుడూ మీ కళలను వదలకండి. పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది, కానీ కష్టపడే మనిషి జీవితంలో విజయం తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి, చదువు మనిషి దగ్గర నుంచి ఎవరు దొంగలించలేని సంపద. పట్టుదల ఉన్న వారిని ప్రపంచంలో ఏ కష్టం కూడా శాశ్వతంగా ఆపలేదు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కథ కూడా ఒకరోజు మరొకరికి ప్రేరణగా మారుతుంది. సమాజంలోని వేలాది మందికి స్ఫూర్తినిచ్చే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ వీడియో